ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికే ఐక్యూ 15 అలాగే ఇది వచ్చినప్పటికే OnePlus 15. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని కింద చాలా మంది కామెంట్స్ రూపంలో నన్ను అడిగినట్టే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ రెండిట్లో ఏది బెస్ట్, దయచేసి ఒక వీడియో కంపారిజన్ చేయండి అని చెప్పి. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కంపారిజన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ రిటైల్ బాక్సెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి అన్ని యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేశారు, ఏ ఒక్కటి స్కిప్ చేయలేదు. రెండిట్లో మీకు చార్జర్, కేబుల్ అలాగే సిలికాన్ కేసెస్ తో పాటు కలర్ కోఆర్డినేషన్ ఇచ్చారండి. అండ్ సిమ్ ఎజెక్టింగ్ టూల్, కొన్ని యూజర్ మాన్యువల్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ మీద స్క్రీన్ గార్డ్స్ కూడా మనకి ప్రీ అప్లైడ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఐక్యూ కొంచెం మనకు వచ్చేటప్పటికి ఆ రిఫ్లెక్షన్స్ కట్ చేసేటువంటి ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేసిచ్చారు. ఎనీవే ఇది జస్ట్ ఒక స్క్రీన్ గార్డ్ మాత్రమే, గ్లాస్ మీద ఎలాంటి కోటింగ్ అయితే ఉండదు. సో మళ్ళీ ఈ స్క్రీన్ గార్డ్ ఖరాబ్ అయిపోయిందంటే మళ్ళీ తీసేసి మళ్ళీ మనం కొత్త తీసుకుంటాం. సో అప్పుడు ఆ కోటింగ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఒకవేళ అలాంటి కోటెడ్ స్క్రీన్ గార్డ్ మీకు OnePlus లో కావాలన్నా కానీ మీకు ఆఫ్టర్ మార్కెట్ అవైలబుల్ ఉంటుంది, మీరైతే అప్లై చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ రెండు టై అని నేను అంటాను. రెండిట్లో మీకు ఎక్కడ ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది అయితే లేదు. ఇక ఫిజికల్ ఓరియో అలాగే డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఫస్ట్ డిజైన్. సో రెండిట్లో మీకు కొత్తగా డిజైన్ అనేది ఏమనిపించదు. సో ఐక్యూ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఐక్యూ 13 ఏ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ పోలి ఉండడం జరుగుతుంది. బట్ ఇక్కడ కెమెరా బంప్ ఏదైతే ఉందో కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కొంచెం థిన్ గా తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు పైన ఉండేటువంటి మాన్స్టర్ హాలో లైట్ ఏదైతే ఉందో దాన్ని ఈసారి ఈ కెమెరా బంప్ కిందకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కళ్ళలో పడి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈసారి దీన్ని బాటమ్ తీసుకెళ్లడం వల్ల మనం కొంచెం బెటర్ గా తీసుకొని రావచ్చు. వేరే ఇక్కడ OnePlus లో వచ్చేటప్పటికే మనకి ప్రీవియస్లీ OnePlus 13s చూసారు సార్, సేమ్ అదే కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకొచ్చారు, కాకపోతే కొంచెం ఇంప్రూవ్డ్ అని అనుకోవచ్చు. సో డిజైన్ విషయంలో రెండిట్లో మీకు ఎక్కడ కొత్తగా అనిపించదు, రెండు కూడా మీకు సేమ్ అనిపిస్తాయి. ఇక బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు కూడా మనకి మెటల్ బాడీస్ తోనే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని యూజ్ చేస్తే OnePlus లో వేరే ఐక్యూలో వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే OnePlus లో మీకు శాండ్ స్ట్రోమ్ కలర్ వచ్చేటప్పటికే ఫైబర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఐక్యూలో మీకు వచ్చేటప్పటికి ఆల్ఫా బ్లాక్ కలర్ లో ఫైబర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ అన్నిట్లో కూడా గ్లాస్ యూజ్ చేశారు. బట్ OnePlus లో శాండ్ స్ట్రోమ్ కలర్ లో వీళ్ళు వచ్చేటప్పటికే మైక్రో ఆర్క్ ఆక్సిడేషన్ కోటింగ్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ గ్లాస్ కైండ్ ఆఫ్ టఫ్నెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. మరి అదేదో గ్లాస్ యూజ్ చేయొచ్చు కదన్నా. సో ఇది ఫైబర్ గ్లాస్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటంటే సో ఆ వెయిట్ ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ రెండింటిలో కూడా మీకు IP68 69 ఉంటుంది. బట్ OnePlus లో మీకు వచ్చేటప్పటికే IP69K అని చెప్పి సరికొత్తగా తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే అప్ టు 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి లిక్విడ్స్ లో కూడా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సార్, అలాంటి వాళ్ళలో కొన్ని హాట్ సబ్స్టెన్సెస్ లో ఇది డిప్ అయినా కానీ OnePlus అనేది కొంచెం మీకు ప్రొటెక్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. అండ్ ఫిజికల్ బటన్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి, కాకపోతే మీకు OnePlus లో వచ్చేటప్పటికి ప్లస్ కి అదనంగా యాడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఒక కస్టమైజబుల్ కి. సో దీని సహాయంతో మీరు కస్టమైజ్ చేసుకుని దీన్ని సైలెంట్ లో పెట్టుకోవటమా, లేదా వాయిస్ నోట్ మేము రికార్డ్ చేసుకోవటమా, లేదన్నట్లయితే ఏ కోసం యూజ్ చేసుకోవడం, రకరకాల తీరుగా మీరైతే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వేరే అలాంటి ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఐక్యూలో ఇవ్వలేదు. అండ్ బాటమ్ మీకు రెండిట్లో కూడా స్పీకర్ గ్రిల్స్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ రెండు కూడా ఫిజికల్ సిమ్ కార్డ్స్ మాత్రం. రెండిట్లో మీరు మెమరీ కార్డ్ అయితే వేసుకోలేరు. అండ్ USB Gen 3.2 పోర్ట్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ రెండిట్లో కూడా మీకు IR బ్లాస్టర్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది ఉంది అది లేదు అని అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇచ్చారు. బట్ OnePlus ఒక అడుగు ముందుకేసి మనకి ఇక్కడ ప్లస్ కి అదనంగా ఇచ్చారు. అఫ్ కోర్స్ AI పరంగా ప్రొడక్టివిటీ పరంగా వాడుకునే వాళ్ళకి ఇది మీకు బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో డిజైన్ విషయాన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మీకు OnePlus ఫార్ బెటర్ అనిపిస్తుంది ప్రొటెక్షన్ పరంగా కూడా కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. ఎందుకంటే దీంట్లో IP69K రేటింగ్ తో పాటు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఏదైతే ఉందో కంపేర్ టు స్కాచ్ సెన్సేషన్ ఆల్ఫా కన్నా కానీ మీకు బెటర్ గా ఉంటుంది. యూజువల్ గా మొబైల్ ఫోన్స్ అనేవి ఇదే డైమెన్షన్ నుంచి కింద పడతాయి కాబట్టి ఆ డైమెన్షన్ అయితే ఏం కావు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి హాట్ సబ్స్టెన్సెస్ ని కూడా సస్టైన్ చేయగలదు. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ లో కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ ఫోన్ యొక్క వెయిట్ లో కూడా మీకు ఏం పెద్ద తేడా అనిపిస్తుంది, రెండు కూడా సిమిలర్ అనిపిస్తూ ఉంటాయి. బట్ రెండు కూడా మెటల్ బాడీతో వస్తుంటాయి కాబట్టి అరౌండ్ మీరు రీల్స్ చూసినప్పుడు ముఖ్యంగా సోఫాలో పడుకొని రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు సార్, అలాంటి టైంలో మాత్రం కొంచెం మీకు రెండు ఫోన్స్ హెవీ అనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా రెండిట్లో నేను టై అని అంటాను. ఇక రెండిట్లో మనం డిస్ప్లే విషయానికి వద్దాం. సో
రెండిటిలో మీకు డిస్ప్లేలోనే ఒక చిన్న మైనర్ చేంజ్ అయితే రావడం జరుగుతుంది. వేరే వన్ ప్లస్ వచ్చినప్పుడు మీకు 6.78 ఇంచెస్ తీసుకొస్తే ఇక్కడ 6.82 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ తీసుకొచ్చారు. సో వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే Vivo X3 డిస్ప్లేని యూజ్ చేస్తే, వేరే ఇక్కడ ఐక్యూలో వచ్చేటప్పటికే మీకు సామ్సంగ్ M4 డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. సో ఇది 165 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వస్తే ఇది 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. సో బేసిక్ గా మీకు డిస్ప్లేలో బెటర్ బ్రైట్ కలర్స్ కావాలి అండ్ ప్రొఫెషనల్ గ్రేడ్ కలర్ ట్యూనింగ్ కావాలి అన్నట్లయితే గనక నాకు వన్ ప్లస్ కన్నా గానీ ఇక్కడ ఐక్యూ చాలా ఫార్ బెటర్ అనిపిస్తుంది. సో ఇందులో మనకు వచ్చేటప్పటికి 2K రెజల్యూషన్ ఇచ్చారు, ఇందులో 1.5K రెజల్యూషన్ ఇచ్చారని కాదు. సో ఇది వచ్చేటప్పటికి మీకు డిస్ప్లేస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో. సో ఇదే డిస్ప్లేని ఐఫోన్ 17 Pro సిరీస్ లో ప్రో అండ్ ప్రో మ్యాక్స్ రెండిట్లోనూ యూజ్ చేయడం జరిగింది. సేమ్ డిస్ప్లేనే వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. ఇంకా ఇన్ఫాక్ట్ రేపు అప్కమింగ్ రాబోయేటువంటి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లో కూడా మనం ఇదే డిస్ప్లేని అయితే చూడబోతున్నాం. ఇందులో ఈ రెండిటిలో కలర్ మోడ్స్ లో కూడా మీరు ఇక్కడ చూసారంటే స్టాండర్డ్, న్యాచురల్ అండ్ వివిడ్ మాత్రమే ఇచ్చారు. వేరే ఇక్కడ మీకు న్యాచురల్ తో పాటు ప్రొఫెషనల్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రొఫెషనల్ లో సెలెక్ట్ చేసుకుంటారో కలర్స్ ఏవైతే ఉన్నాయో బ్రైట్ గా పాప్ అవుతూ అండ్ బ్రైట్నెస్ కూడా చాలా ఫార్ బెటర్ గా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఈవెన్ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా HDR10 HDR10+ తో పాటు డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సో రెండిటిలో కూడా మీకు నార్మల్ ఇండోర్ కండిషన్ లో యూజ్ చేస్తున్నారంటే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే 1800 నిట్స్, వేరే ఇక్కడ మీకు ఐక్యూలో వచ్చేటప్పటికే 2600 నిట్స్ గా రావడం జరుగుతుంది. అలాగే హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే అంటే HDR కంటెంట్ చూస్తున్నా, మీరు అవుట్డోర్ విజిబిలిటీకి వెళ్ళి వాచ్ చేస్తున్నా గానీ మీకు ఐక్యూ వచ్చేటప్పటికి ఏకంగా 6000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. వేరే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే 3600 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. సో అవుట్డోర్ కండిషన్ లో విజిబిలిటీలో కూడా మీకు ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. కానీ ఇక్కడ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి 165 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కదా, ఇక్కడ 144 మాత్రమే. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీకు గేమింగ్ పర్పస్ లో మాత్రమే ఉపయోగపడడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద UI మొత్తంలో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా మోస్ట్లీ మీకు రెండు కూడా 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోనే మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ గేమింగ్ సంగతి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో డిస్ప్లే బ్రైట్ గా బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇక్కడ మీకు వన్ ప్లస్ కన్నా గానీ ఐక్యూ ఫార్ బెటర్ అనిపిస్తుంటుంది. ఇక్కడ నా పిక్ వచ్చేటప్పటికే ఐక్యూనే. అండ్ ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా మనకి LDAC, LHDC ఇలాంటివన్నీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండిట్లో కూడా మీకు డాల్బీకి సంబంధించినటువంటి ఆడియో సపోర్ట్ అయితే తీసుకురాలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ Q ఆడియో, O ఆడియో అని మనం తీసుకొని రావడం జరుగుతుంది. అంటే రకరకాల ఈక్వలైజర్స్ ఉంటాయి, దాని ద్వారా కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే మనం తీసుకుంటాం. బట్ ప్రాక్టికల్లీ రెండు ఫిజికల్ గా ఓపెన్ గా ఇట్లా లౌడ్ స్పీకర్ మీద పెట్టి పాటలు వింటున్నారు అన్నట్లయితే చెప్పడం ఎందుకు, ఒకసారి వినేసేయండి. సో విన్నారు కదా. సో రెండిటిలో నాకు ఐక్యూ ఏదైతే ఉందో పర్వాలేదు, ఆడియో క్వాలిటీ బాగానే అనిపిస్తుంది. బట్ దానికన్నా గానీ వన్ ప్లస్ ఏదైతే ఉందో కొంచెం క్రిస్ప్ గా క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది కంపేర్ టు ఐక్యూ కన్నా గానీ. సో వీడియో పరంగా చూసినారు, డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఐక్యూ బెటర్ ఉంటుంది. ఆడియో అది కూడా లౌడ్ స్పీకర్ లో వింటారనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వన్ ప్లస్ బెటర్ ఉంటుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపు అందరం కూడా మనకి TWS బడ్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నాం, లేదా వైడ్ ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి అండ్ గేమింగ్ ఇట్లాంటి వాడేటప్పుడు కూడా మీకు బెటర్ కలర్స్ అలాగే బెటర్ సాచురేషన్ ఇలాంటివన్నీ కావాలనుకుంటే కనుక మీకు ఇక్కడ ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఇక అసలు విషయానికి అయితే వచ్చేసేద్దాం. సో రెండిటిలో ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెండిటిలో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Elite Gen 5 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 3 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఆఫ్ కోర్స్ ఈ సంవత్సరానికి గాను మనకు ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ ఇయర్ 2026 నవంబర్ దాకా కూడా మనం ఇదే ప్రాసెసర్ అయితే చూస్తుంటాం మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటిలోనూ. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎడిషనల్ గా మరొక 2 చిప్స్ ని యూజ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి వైఫై వైర్లెస్ కనెక్టివిటీని బెటర్ గా తీసుకొని రావడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం మరొకటి వచ్చేటప్పటికే టచ్ ప్రాపర్ గా రెస్పాన్స్ ఇస్తూ గేమింగ్ కి మరింత బెటర్ గా ఉండడం కోసం. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి Q1 చిప్ ని మనకి తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇందులో ఉన్నటువంటి Q1 చిప్ ఏదైతే ఉందో మీకు బెటర్ రే ట్రేసింగ్, బెటర్ ఫ్రేమ్ రేట్ తో పాటు బెటర్ డిస్ప్లే క్వాలిటీని మనకు ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటే, ఇందులో ఉన్నటువంటి సపరేట్ చిప్స్ ఏవైతే ఉన్నాయో మనకి బెటర్ నెట్వర్క్ తో పాటు బెటర్ టచ్ రెస్పాన్స్ రేట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రెండిటిల్లోనూ కూడా ఆయా సెగ్మెంట్స్ లో రెండు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాసెసర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్
అండ్ బై ద బై ఈ రెండిట్లో కూడా మనకి హయ్యర్ వేరియంట్ లో మాత్రమే ర్యామ్స్ లో డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసేటప్పుడు కూడా నేను రెండు మొబైల్ ఫోన్స్ ని వన్ ప్లస్ వచ్చేటప్పటికే ఇక్కడ మీకు హై పెర్ఫార్మెన్స్ మోడ్ లో, అలాగే ఐక్యూ వచ్చేటప్పటికి నేను మాన్స్టర్ మోడ్ ఆన్ చేసి అయితే నేను టెస్ట్ చేశాను. రెండిట్లో కూడా ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. అండ్ రెండిట్లో కూడా మీకు LPDDR5X అల్ట్రాకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూస్ చేశారు. UFS 4.1 స్టోరేజ్ ని యూస్ చేశారు. సో రెండింటి యొక్క గిగ్బెంచ్ స్కోర్స్ కానీ అలాగే యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తుంది. బట్ రియల్ టైమ్ టెస్టింగ్ లోకి వచ్చారు అన్నట్లయితే ముఖ్యంగా మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు ఐక్యూ కన్నా కానీ వన్ ప్లస్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆ గేమింగ్ చిప్ కావచ్చు, నెట్వర్కింగ్ చిప్ కావచ్చు, ఇవన్నీ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ని మనకి ఇది క్రియేట్ చేయడంతో పాటు ఫ్రేమ్ రేట్స్ కూడా కన్సిస్టెంట్ గా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఈవెన్ జెల్షన్ ఇంపాక్ట్ లో రెండిట్లో కూడా మీకు ఆల్మోస్ట్ 60 FPS అండ్ ఈవెన్ వన్ ప్లస్ వచ్చేటప్పటికే కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ బెటర్ ఫ్రేమ్ రిఫ్రెష్ రేట్ ని మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 119 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ హాఫ్ అన్ అవర్ గేమ్ ప్లే ఆడిన తర్వాత కూడా. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని వన్ ప్లస్ క్రియేట్ చేస్తుంది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. అఫ్ కోర్స్ రెండిట్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్టాండర్డ్ కూలింగ్ టెక్నాలజీస్ అయితే యూస్ చేశారు. రెండు కూడా వార్మ్ అవుతాయి, బట్ దట్ ఈస్ క్వైట్ కామన్. సో పెద్దగా మీకు రెండిట్లో హెవీగా హీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏం రాదు. బట్ రెండిట్లో కూడా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా మనకు వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక, అంటే గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక మీకు ఇక్కడ వన్ ప్లస్ ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. ఒకవేళ లేదు నాకు డే టు డే లైఫ్ లో మల్టీ టాస్కింగ్ ఎక్కువగా ఉండాలి అండ్ ఫ్యాన్ ఎక్కడ లాగ్ అవ్వకూడదు, హ్యాంగ్ అవ్వకూడదు అండ్ ఫోన్ కూడా నాకు కూల్ ఉండాలి, హీటింగ్ ఎట్లాంటి ఇష్యూస్ అని రాకుండా ఉండాలి అన్నట్లయితే నార్మల్ రెగ్యులర్ లోడ్ కి అయితే పెద్దగా మీకు అయితే డిఫరెన్స్ ఏమనిపించదు. కానీ ఒకవేళ నార్మల్ రెగ్యులర్ డే టు డే యూసేజ్ కి అయితే కనుక రెండు కూడా మీకు సిమిలర్ అనిపిస్తా ఉంటాయి. బట్ వీటిల్లో ఒకటి పిక్ చేయాలి అన్నట్లయితే కనుక పెర్ఫార్మెన్స్ పరంగా కూడా నేను వన్ ప్లస్ పిక్ చేస్తాను కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. దీనికి కారణం ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ వస్తున్నా, దీని దగ్గర కూడా వస్తున్నా. సో ఈసారి మనకి ఐక్యూ వచ్చేటప్పటికే వీళ్ళ ఓల్డ్ ఫంట చాయిస్ ని వదిలేసేసి వీళ్ళు కూడా ఆరిజిన్ OS 6 తో పాటు మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఆక్సిజన్ 16 ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ మనకి ఐక్యూలో వచ్చేటప్పటికే ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వీళ్ళ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని మన ముందు తీసుకొచ్చినా కానీ ఆ లెవెల్ ఫీల్ మనకు కావాలంటే కనుక యానిమేషన్స్ లో కానీ వీటన్నిటిలో కొంచెం ఇబ్బంది పడేటువంటి వాళ్ళం. సో మోస్ట్లీ ఈసారి ఆరిజిన్ OS 6 తో వీటన్నిటిని కవర్ చేశారు. బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే చేయాలి. మేబీ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద బై వీళ్ళు 1.5 GB అప్డేట్ ఏమో ఒకటి రిలీజ్ చేశారు అండ్ వీళ్ళు కూడా రీసెంట్ గానే మరొక అప్డేట్ రిలీజ్ చేశారు. రెండు అప్డేట్స్ అయిపోయిన తరువాత నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో రెండిట్లో ఆప్టిమైజేషన్ అయితే ఫెంటాస్టిక్. బట్ ఐక్యూ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి ఆ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ని మనం క్రియేట్ చేయడం కోసం. సో వన్ ప్లస్ ఆల్రెడీ మనకి ఆ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ముఖ్యంగా CPU థ్రాటిల్ టెస్ట్ ఇలాంటివి చేసినప్పుడు నాకు వన్ ప్లస్ ఫార్ బెటర్ ఆప్టిమైజేషన్ అనిపించింది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. ఒకవేళ మీరు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్ లో అంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ వన్ ప్లస్ ఫార్ బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ తో పాటు మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక చూస్ వన్ ప్లస్ ఓవర్ ఐక్యూ. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే 6 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. వేరే ఇక్కడ ఐక్యూ ఇంకొంచెం ముందు స్టెప్ వేసి 5 years ఆఫ్ OS అప్డేట్స్ అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఐక్యూ బిగ్ స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు కంపేర్ టు వన్ ప్లస్ కన్నా. ఒకవేళ లాంజివిటీ ఎక్కువగా కావాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఐక్యూ బెటర్ అనిపిస్తుంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా కానీ. బట్ దానికన్నా కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో ఈ రెండిట్లో అయితే కనుక నేను వన్ ప్లస్ ని పిక్ చేస్తాను కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఇక్కడ మీకు వన్ ప్లస్ 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ వస్తే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ ఐక్యూ వచ్చేటప్పటికి మీకు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే ఇక్కడ మీకు వన్ ప్లస్ 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ గా ఉంటాయి. 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 40 to 43 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఐక్యూ కన్నా కానీ వన్ ప్లస్ మరొక 300 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. మోస్ట్లీ 1.5 hour బ్యాటరీ బ్యాకప్ మీకు ఎక్కువ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఏం ఉండదు. అండ్ రెండిటిలో కూడా మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఈవెన్ గేమింగ్ బీభత్సంగా ఆడుకున్నా కానీ ఏ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 5G ఆన్ చేసుకొని ప్రొడక్టివిటీ కోసం ఎక్కువగా వాడారు అన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ రెండు కూడా బ్యాటరీ బ్యాకప్ విషయంలో మనం ఏం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే వేరే ఐక్యూ వచ్చేటప్పటికి మీకు 40 watts తీసుకొస్తే వన్ ప్లస్ వచ్చేటప్పటికి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెండు కూడా మీకు 10 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తాయి. సో ఛార్జింగ్ అండ్ బ్యాటరీ విషయంలో పెద్దగా మీకు ఏం డిఫరెన్స్ అయితే ఉండదు, రెండు కూడా సిమిలర్ అనే చెప్పుకోవచ్చు. బట్ కొంచెం మీకు వన్ ప్లస్ బెటర్ ఉంటుంది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక
రెండిటిలోనూ మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని కూడా నేను దీన్ని రేర్ ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఐక్యూ మరింత సాచురేటెడ్ గా షార్ప్నెస్ అనిపిస్తుంది. బట్ న్యాచురల్ కి దగ్గరగా మీకు OnePlus కనపడటం జరుగుతుంది. బట్ మోస్ట్లీ వచ్చేటప్పటికే నాకు పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్ లో అయితే గనక రెండు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనుకోవచ్చు. బట్ నాకు ఐక్యూ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. ఈవెన్ మనం పోర్ట్రేట్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మరీ ఎక్కువ బ్లర్ కాకుండా డీటెయిలింగ్ మిస్ కానివ్వకుండా నాకు OnePlus బాగా ఇస్తుంది కంపేర్డ్ టు ఐక్యూ కన్నా గానీ. కొన్ని సెగ్మెంట్స్ లో నాకు ఐక్యూ బాగా నచ్చింది, కొన్ని సెగ్మెంట్స్ లో నాకు OnePlus బాగా నచ్చింది. ఈవెన్ మీరు ఇక్కడ కంప్లీట్లీ 100x జూమ్ అలాగే ఇది వచ్చేటప్పటికి 120x జూమ్ లో రెండిట్లో కూడా మీరు ఒకసారి డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో షార్ప్నెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఐక్యూ బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు OnePlus కన్నా. బట్ OnePlus న్యాచురల్ కి దగ్గరగా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్ లో నాకు OnePlus చాలా స్ట్రగుల్ అవుతుంది కంపేర్డ్ టు ఐక్యూ కన్నా గానీ. ఇక్కడ మీరు శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా రెండు స్ట్రగుల్ అవుతున్నాయి. బట్ ఈ రెండిట్లో ఒకటి అని అనుకుంటే గనక డైనమిక్ రేంజ్ బ్యాలెన్సింగ్ అని ఇవన్నిట్లో కూడా నాకు ఐక్యూ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కొన్ని సెగ్మెంట్స్ లో ఐక్యూ, మరికొన్ని సెగ్మెంట్స్ లో OnePlus బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే రెండిటిలోనూ రేర్ మీరు 8K 30fps దాకా చేయొచ్చు అండ్ 4K 60fps లో మీరు వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ రెండిటిలో కూడా మీరు లాగ్ ఫార్మాట్ లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే, సో పోస్ట్ ప్రొడక్షన్ లో మీరు వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు రెండిటిలో 4K 60fps లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీరు డాల్బీ విజన్ లో కూడా కంటెంట్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొన్ని సెగ్మెంట్స్ లో నాకు ఐక్యూ బాగా అనిపిస్తుంది, కొన్ని సెగ్మెంట్ లో నాకు OnePlus కలర్ ట్యూనింగ్ బాగా అనిపిస్తుంది. బట్ నాకు ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే వీళ్ళు ఇన్ని అప్గ్రేడ్స్ చేశారు. సో ఈసారి ప్రీవియస్లీ ఉన్నటువంటి ఈ హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ దీనిలో అయితే రిమూవ్ చేసేసారు. వీళ్ళు ఒప్పోకు తీసుకెళ్లిపోయారు హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ ని. అక్కడ కూడా ఉంది బట్ దీంట్లో వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం మరి దేనికో కానీ దాన్ని అయితే రిమూవ్ చేశారు. బట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది ఇంకొంచెం బెటర్ ఫోటోగ్రఫీ బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ లో నాకు ఐక్యూ కన్నా గానీ కొన్ని సెగ్మెంట్స్ లో OnePlus బాగా అనిపించింది అండ్ కొన్ని సెగ్మెంట్స్ లో OnePlus కన్నా గానీ నాకు ఐక్యూ బెటర్ అనిపిస్తుంది. రెండు కూడా నేను రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓటా అప్డేట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చేసినటువంటి టెస్ట్లు ఇవి. ఇక వైర్ అండ్ వైర్లెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటిలో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో పాటు Wi-Fi 7 సపోర్ట్ దాకా మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీకు OnePlus లో వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.4 తీసుకొస్తే వేరే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 6.0 తీసుకొచ్చారు. రెండిట్లోనే NFC ఉన్నాయి, రెండిట్లోనే IR బ్లాస్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అట్ ది సేమ్ టైం అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తీసుకొచ్చారు. రెండు కూడా చాలా ఫాస్ట్ గానే అన్లాక్ అవడం జరుగుతుంది. సో కనెక్టివిటీ విషయంలో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉండాలి అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఐక్యూ ఫార్ బెటర్ ఉంటుంది. ఒకవేళ లేదు నాకు బ్లూటూత్ 5.6 ఇస్ ఓకే, రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని రెండు సిమిలర్ గానే ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఈవెన్ 5G ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా నాకు సిమిలర్ అనిపిస్తుంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు కూడా ప్రాపర్ గా ఉన్నాయి. వీటిలో గట్టి టై అని నేను అంటాను. బట్ ఒకవేళ మీరు బ్లూటూత్ ఎల్డాక్ గానీ లేదా హై క్వాలిటీ ఆడియో ఇలాంటివి ఏమైనా వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఐక్యూ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. సో ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ కొనాలి? ఎస్, దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే ఈసారి ఆల్మోస్ట్ ఆల్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ తో పోలిస్తే ఇది సమ్వేర్ అరౌండ్ ఒక 5 to 6% ఏమో హైక్ చేశారు. వీళ్ళైతే ఏకంగా 30% ప్రైస్ హైక్ చేశారు. సో దీనికి కారణం ర్యామ్లు, కాంపోనెంట్ పార్ట్స్ రేట్ ఎక్కువ పడుతున్నాయి అని చెప్పి. అఫ్ కోర్స్ వీళ్ళు బెస్ట్ డిస్ప్లే తీసుకొచ్చారు, బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ అయితే అన్ని తీసుకొచ్చారు. కానీ 33% హైక్ అనేది నేనైతే యాక్సెప్టబుల్ కాదని నేను అంటాను. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు రీసేల్ వాల్యూకి వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఎక్స్చేంజ్ లో ఇచ్చేద్దాం లేదంటే ఎవరికైనా అమ్మేసేసి ఇంకోటి కొనుక్కుందాం అమ్ముదాం అని అనుకున్నా కానీ ఐక్యూ మొబైల్ ఫోన్ కి 73,000 రూపాయలు అని అంటే అవతల వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు పర్చేజ్ చేసే వాళ్ళే. అదే OnePlus అని అంటే కనుక OnePlus కా బ్రాండ్ ఉంది అండ్ ఫ్లాగ్షిప్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈవెన్ OnePlus వెల్ నోన్ బ్రాండ్ చాలా మందికి అండ్ దీంతో పాటు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ కాబట్టి మనం ఈవెన్ ఒక 1-2 ఇయర్స్ యూజ్ చేసినా మీకు ఓవర్ ద ఐక్యూ కన్నా మీకు OnePlus బెటర్ రీసేల్ వాల్యూ అండ్ త్వరగా అమ్ముడుపోవడం జరుగుతుంది కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. సో ఈ సెగ్మెంట్స్ అన్నిటిని కంపేర్ చేశారంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేస్తే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటే కనుక నన్ను అడిగితే OnePlus ఇస్ ద బెస్ట్ కంపేర్ టు ఐక్యూ కన్నా కానీ. సో ఐక్యూకి 73,000 రూపీస్ నాట్ సెగ్మెంట్ తగ్గ ప్రైస్ అనే నా అభిప్రాయం. ఇంతకీ మీరే మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్
నాకు ఐక్యూలో డిస్ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది ఓవర్ ద OnePlus కన్నా గానీ. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటి ప్రైసింగ్ అనేది సేమ్ పెట్టారు. రెండు కూడా మీకు బేస్ వేరియంట్ 12+ 256GB వచ్చేటప్పటికే 73,000 రూపీస్, అలాగే 16+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 80,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కార్డ్ డిస్కౌంట్స్ మీద వీళ్ళు ఒక 4,000 రూపాయలు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. బట్ ఈ డిస్కౌంట్ ఎంతకాలం ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేం కాబట్టి వీటిని నేను కన్సిడర్ చేయట్లేదు. వీటిని పర్చేజ్ చేయొచ్చా అని అంటే ఒకవేళ మీరు ఐక్యూలో ఐక్యూ 11 ఫోన్ వాడుతూ లేదా OnePlus లో OnePlus 11 లేదా 12 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక అప్గ్రేడ్ చేసుకోండి. కానీ ఒకవేళ మీరు లాస్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ని వాడుతుంటే కనుక స్ట్రిక్ట్లీ నో అని అంటాను. ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి బిగ్ బిలియన్ డే సేల్ లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మీకు ఇది అరౌండ్ 60,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.